ఈ వారం ఒక విలక్షణమైన రచయితని మీ ముందుకు తీసుకొస్తాను. ఈ కార్యక్రమం వింటున్న శ్రోతల్లో 95% మంది పైగా శ్రోతలకి ఈ రచయిత పేరు తెలీదు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈయన చాలా చక్కటి రచనలు, మేధావులు మెచ్చుకునే రచనలు, ప్రజాబాహుళ్యం మెచ్చుకున్నటువంటి రచనలు చేసినప్పటికీ ఈయన పేరు చాలా మందికి తెలియదు రచయితగా. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒక కారణం బహుశా ఎవరూ కూడా ఏ సాహితీ వర్గము ఈ రచయిత మావాడు అని గాని, ఈ రచయిత మా ప్రతినిధి అని గాని చెప్పుకోకపోవడం ఒక కారణం అయితే, ఈయన మరణించి దాదాపుగా 60 సంవత్సరాలు అవుతుంది. ఈయనలోని గొప్పతనం ఏమిటి, ఈయనలోని విలక్షణత ఏమిటి, చాలా విలక్షణమైన రచయిత ఎందుకన్నాం, ఆసక్తికరమైన సమాచారం ఏమిటి అంటే, మనం అనుకుంటున్నాం కదండి ఈ రోజుల్లో తెలుగు చచ్చిపోతూ, తెలుగు ఎక్కువ మంది మాట్లాడటం లేదు, ఆంధ్రదేశంలో అంతా ఇంగ్లీష్ మీడియం అయిపోయింది, ఓన్లీ విదేశాల్లో ఉన్న వాళ్ళకే తెలుగు అంటే ఎక్కువ ఆసక్తిగా ఉంటుంది అనుకుంటున్నాం కదా. మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న ఈ రచయిత 13 సంవత్సరాల వయసు వరకు ఆయనకి ఆల్ రావు, తెలుగు భాష అంటే ఏమిటో తెలీదు, తెలుగులో మాట్లాడలేడు. ఎందుకని? ఆయన స్వతహాగా తమిళుడు, ఆయన తమిళ దేశంలో పుట్టి పెరిగాడు. అలాంటి కుర్రాడు 10 సంవత్సరాల వయసులో ఆంశం వచ్చాడు. ఎందుకు వచ్చాడు? కేవలం బతకడానికి. తమిళనాడులో బతకలేక అక్కడ ఆయన భిక్షం ఎత్తుకుంటూ గుళ్ళ చుట్టూతా తిరుగుతూ బ్రతికే మనిషి. తండ్రి కూడా అలాగే చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొడుకుని బతికించలేక ఇద్దరూ కలిసి తెనాలి వచ్చారు. ఇది చెప్తోంది 1937 సంవత్సరంలో వాళ్ళు తెనాలిలో అడుగు పెట్టారు. ఈ కుర్రాడికి 12 సంవత్సరాల వయసు, తెలుగు రాదు, అక్షరం రాదు, లేడు, మాట్లాడలేడు. ఏం చేశాడు? హోటల్లో సర్వర్గా జాయిన్ అయ్యాడు. హోటల్లో సర్వర్గా చేరి అప్పుడు తెలుగు నేర్చుకోవడం మొదలుపెట్టి, అది కూడా ఎందుకు, హోటల్లో వచ్చే వాళ్ళతో మాట్లాడాలంటే తమిళ భాష, తెలుగు రాదు, తెనాలి. బలవంతంగా తెలుగు నేర్చుకుని తెలుగు మీద ప్రేమని, అనురాగాన్ని, అభిమానాన్ని పెంపొందించుకుని, ఎక్కడ నేర్చుకున్నాడు తెలుగు? స్కూల్కి వెళ్ళలేదు. స్కూల్కి వెళ్ళడానికి ఆయనకు అంత అవకాశం లేదు. సర్వర్గా పనిచేయకపోతే భుక్తి నడవదు. కేవలం హోటల్కి వచ్చే వాళ్ళని, అయ్యా నాకు కొంచెం తెలుగు చెప్పండి, ఈ మాటకు అర్థం ఏమిటి, మీ దగ్గర ఏమైనా పాత తెలుగు puస్తకాలు ఉంటే ఇవ్వండి అని అడిగి తెలుగు నేర్చుకుని 9 సంవత్సరాల పాటు, అంటే ఆయనకి 22వ సంవత్సరం వచ్చే వరకు హోటల్లో బాయ్గా పనిచేస్తూ, సర్వర్గా పనిచేస్తూ, కుక్గా పనిచేస్తూ తెలుగు నేర్చుకుని ఆయనకి 22 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తెలుగులో రాయడం మొదలుపెట్టాడు. తెలుగులో రాయడం మొదలుపెట్టి మరొక 9 సంవత్సరాల పాటు తెలుగులో రాశాడు. ఏం రాశాడు ఆయన? దాదాపుగా 6 డజన్ నవల్స్ రాశాడు. దాదాపుగా 70-80 కథలు రాశాడు, నాటకాలు రాశాడు, వ్యంగ్య గల్పికలు రాశాడు. ఇవన్నీ ఆయన 22వ సంవత్సరం నుంచి 31వ సంవత్సరం వరకు. 31వ సంవత్సరంలో ఆయన చనిపోయాడు. ఎందుకు? ఒక పక్కన దారిద్ర్యం, మరో పక్కన అనారోగ్యం. ఆయనకి మూర్ఛ వ్యాధి ఉండేది, అంటే ఫిట్స్ రావడం అన్నమాట. ఆ మూర్ఛ వచ్చినప్పుడు ఎక్కడ పడిపోతాడో ఆయనకే తెలియదు, ఏ దెబ్బ తగ్గుతుందో ఆయనకే తెలియదు. ఒకవైపు చూస్తే దారిద్ర్యం, ఆకలి కోసం ఏదో ఒకటి చేయాల్సినటువంటి పరిస్థితి. హోటల్ బాయ్, హోటల్ సప్లయర్, చాలా రకరకాల చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పొట్టకూటి కోసం కష్టపడుతూ తెలుగులో సాహిత్యాన్ని సృష్టించాడు. అద్భుతమైన సాహిత్యాన్ని, మామూలు సాహిత్యం కాదు. ఇప్పటికి కూడా ఆ కథలు చదువుతుంటే ఒక తమిళుడు తెలుగు నేర్చుకుని ఇన్ని కథలు రాశాడా అనిపిస్తూ ఉంటుంది. ఆయన గురించి ఈ రోజు వివరంగా చెప్పుకోబోతున్నాం. మరొక 20 నిమిషాల సమయంలో ఈ కార్యక్రమాన్ని మీకు వీలైనంత సమాచారాన్ని అందిస్తాను. ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదా. ఆయన కలం పేరు శారద, అసలు పేరు ఎస్ నటరాజన్, సుబ్రహ్మణ్యర్ నటరాజన్ ఆయన అతని పేరు. కానీ ఆయన కలం పేరు శారద. శారద అనే రచయిత 1946 నుంచి 55 వరకు ఇంత ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించాడు అన్న విషయం చాలా మంది తెలుగు వారికి తెలియకపోవడం చాలా శోచనీయం. కాకపోతే ఇలాంటి రచయితలు రాసినటువంటి రచనలు కలకాలం నిలిచిపోతూ ఉంటాయి. కేవలం మనకు తెలుసుకోవడం ఒకటే మనం చేయాల్సిన పని. అందుకనే విలక్షణ రచయితలు అన్నాను. ఈ రోజు రచయిత శారద ఎస్ నటరాజన్ గారించిన విశేషాలు విందాం. ఈయన జీవిత కథ వింటుంటే ఎలా ఉంటుందంటే, నాకు ఈ పాట గుర్తొస్తూ ఉంటుందండి. ఈ పాటలో ఒక చరణం విన్నాక ఆయన గురించినటువంటి చాలా విశేషాలు చెప్తాను. Out of the darkness came the light. All lights begin in the darkness. We're all moving towards the light. Come, step with me on this journey of a lifetime.
ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రే నీకొద్దు, నిగిలి హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. స్టోరీ లైవ్ శ్రోతలు, సాహితీ కౌముది కార్యక్రమంలో విలక్షణ రచయిత శారద, ఆయన కలం పేరు, అసలు పేరు నటరాజన్ అనుకున్నాం కదా. ఆయన గురించినటువంటి ఆసక్తికరమైన విశేషాలు వింటున్నారు. ఆయన కథ ఏమిటంటే, ఈ నటరాజన్, శారద కలం పేరు నటరాజన్ అనుకుందాం అప్పటి వరకు. ఈ నటరాజన్ వాళ్ళది సొంత ఊరు తిరుచునాపల్లి. కాకపోతే ఆయన తమిళనాడులోని పుదుక్కోట అనే ఊళ్ళో పుట్టాడు. వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్య అయ్యర్. సాధారణంగా వాళ్ళ నాన్నగారి పేరు వీళ్ళ లాస్ట్ నేమ్ అవుతుంది కదా, సుబ్రహ్మణ్య అయ్యర్ నటరాజన్ అతని పేరు. వాళ్ళ నాన్నగారికి 2 భార్యలు. మొదటి భార్యకి 2 అమ్మాయిలు, ఆ తర్వాత భార్యకి నటరాజన్కి ఒక అక్క, 2 అన్నయ్యలు, అంటే ఇతను చిన్నపిల్లడు. వీళ్ళ నాన్నగారు మొదట భార్యకి 2 అమ్మాయిలు అనుకున్నాం కదా, వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేశారు, మద్రాసు ఇచ్చారు, వాళ్ళు చక్కగా సెటిల్ అయ్యారు. కానీ వాళ్ళెవరూ వీళ్ళ నాన్నగారికి సహాయం చేయలేదు, సుబ్రహ్మణ్య అయ్యర్కి. ఆ సుబ్రహ్మణ్య అయ్యర్ ఏం చేశారంటే వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేశారు, పెద్ద అబ్బాయికి. అతను కూడా వీళ్ళ ఫ్యామిలీని ఏం ఆదుకోలేదు. ఈ కష్టాలు భరించలేక సుబ్రహ్మణ్య అయ్యరు 2 అమ్మాయిల్ని, ఈ మనం చెప్పుకుంటున్న నటరాజన్ని తీసుకుని మద్రాసు వచ్చారు బతుకు పోరాటం కోసం. అక్కడ ఆయన పత్రికా ఆఫీసుల్లోనూ ప్రెస్సుల్లోనూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండేవాడు. 2 అమ్మాయిలు, ఒక అబ్బాయిని పోషించాలి. ఈ కుర్రాడు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న నటరాజన్, అతను కూడా చాలా చిన్న వయసులోనే, అంటే ఆయనకి 10-11 ఏళ్ల వయసులోనే గంధం ఉండలండి, గంధం తీసి దాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టి దేవాలయం దగ్గర పూజకు వచ్చే వాళ్ళకి అమ్మడం. ఎంత అది ఎంత పైసా 2 పైసలు వస్తూ ఉండేయేమో. అలాంటి పని చేస్తూ ఏదో తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అది కూడా లేనప్పుడు గుడి దగ్గర మధుకరం అంటే యాచించడం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పైసలు అడుక్కోవడం, అలాగా వాళ్ళ జీవితం గడుపుతూ ఉన్నటువంటి రోజుల్లో 2 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి. ఆ రోజుల్లో ఎలా ఉండేదట్టేనట, ఇది 1940-37 అంటే ఇంకా 1930 ప్రాంతాల్లో, దాదాపుగా 80 సంవత్సరాల క్రిందట ఆచారాలు ఎలా ఉండేవంటే, చాలా మంది తమిళులు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయలేనప్పుడు ఆంధ్ర వచ్చి ఆంధ్రాలో అబ్బాయిలకి వాళ్ళ అమ్మాయిల్ని ఇస్తూ ఉండేవాళ్ళట. ఇలా ఆంధ్ర మిడిల్ క్లాస్ వాళ్ళకి తమిళులకి మధ్యన సంబంధాలు బాగానే ఉంటూ ఉండేవి. అలాంటి క్రమంలో ఈ నటరాజన్ గారి నాన్నగారు నటరాజన్ గారి 2 అక్కయ్యలకి, ఆవిడ పేరు సుబ్బలక్ష్మమ్మ, సుందరమ్మ, వాళ్ళిద్దరిని తెనాలిలో సంబంధాలు చూసి పెళ్లి చేశారు. అంటే ఈ నటరాజన్ గారి బావగారుల పేర్లు ఎల్లాప్రగడ భీమారావు, ఎల్లాప్రగడ నరసింహారావు. ఈ ఎల్లాప్రగడ భీమారావు అన్న ఆయనకి తెనాల్లో ఒక హోటల్ అంటే పెద్ద హోటల్ కాదు, ఏదో చిన్న టిక్కీ హోటల్ ఉండేది బస్ స్టాండ్ దగ్గర. ఇది వీళ్ళ నేపథ్యం. 2కి పెళ్లిచ్చి 2 ఆడపిల్లలకి తెనాలిచ్చి పెళ్లి చేసేసాడు వీళ్ళ నాన్నగారు. ఇంకా నటరాజను వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్య అయ్యరు మద్రాసులో మిగిలారు. కొడుకు అప్పటికి 7వ తరగతి చదువుతున్నాడు. ఎన్ని చిన్న చిన్న పనులు, తినడానికి తిండి లేకపోయినా చదువు మాత్రం మానలేదు. ఆ వయసులోనే 12 సంవత్సరాల వయసుకే ఈ నటరాజన్ తమిళంలో పెద్ద పెద్ద సాహిత్యం చదువుకోవడం, మిత్రుల సహాయంతో ఇంగ్లీషు సాహిత్యాన్ని తమిళంలో అనువదించి చదువుకోవడం ఆయనకి చాలా ఆసక్తి ఏర్పడింది 12 సంవత్సరాల వయసులోనే. తండ్రి ఏంటంటే ఇక కొడుకుని పోషించలేక, 2 అక్కడ బతకలేక, సరే తెనాలి వెళ్ళిపోదాం, అల్లుడు ఉన్నాడు కదా అక్కడ ఏదోటి పని చేసుకుందామని తెనాలి వచ్చారు. ఆ విధంగా మనం మాట్లాడుకుంటున్న నటరాజన్ 1937లో
ఒక చలికాలం ఉదయాన తెనాలి రైల్వే ప్లాట్ఫామ్ మీద దిగాడు వాళ్ళ నాన్నగారితో కలిసి. అప్పటికి అతనికి 12-13 సంవత్సరాల వయసు. వాళ్ళ బావగారు అంటే ఈ భీమారావు అన్న ఆయన, ఎల్లాప్రగడ భీమారావు అన్న ఆయనకి ఒక చిన్న హోటల్ ఉందనుకున్నాం కదా, అది బస్ స్టాండ్ దగ్గర చిన్న టిక్కీ హోటల్ లాంటి, దాని పేరు రాధాకృష్ణ విలాస్. సరే దిగి వాళ్ళ అక్కయ్య గారి ఇంటికి వెళ్ళారు. వాళ్ళ బావగారు చూశాడు, మామగారు బావమరిది వచ్చారు. వాళ్ళిద్దరిని మరి ఊరికే పోషించలేడు కదా, ఆయన కూడా పెద్ద ఉన్నవాడేం కాదు. వెంటనే ఈ నటరాజన్ని తన హోటల్లో సప్లయర్గా పెట్టాడు. ఆ విధంగా నటరాజన్ హోటల్లో సప్లయర్గా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యాక అతనికి తమిళ సాహిత్యం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండింది అప్పటికే. ఇక్కడికి వచ్చేసరికి భాష రాదు, అక్షరం రాదు, చదవడం రాదు, వచ్చే కస్టమర్స్ తోటి మాట్లాడలేడు. అప్పుడు ఎలాగైనా సరే తెలుగు నేర్చుకోవాలి, వచ్చే వాళ్ళతో మాట్లాడాలని ఆ నటరాజన్ మొత్తానికి ఒక తెలుగు మాస్టర్ని పట్టుకున్నాడు. త్వరగా వెంకటేశ్వరరావు అని తెలుగు మాస్టర్. ఇదంతా తెనాల్లో జరిగిందండి. అలాగే వాళ్ళ అక్కయ్య గారు అబ్బాయి కూడా తెలుగు చదువుతూ ఉండేవాడు. మొత్తానికి ఇద్దరూ కలిసి ఆ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర 3వ తరగతి వరకు తెలుగు వాచకాలు అలాగే కొన్ని శతకాలు చదువుకున్నాడు ఒక 2 సంవత్సరాల పాటు. అప్పుడు కొంచెం తెలుగు అక్షరాలు అర్థమవడం, మాట్లాడడం అర్థమవడం జరిగింది. ఇదంతా ఏమిటి? పగలల్లా హోటల్లో పనిచేయడం, సాయంకాలం మాస్టర్ దగ్గరికి వెళ్ళి చదువుకోవడం, మళ్ళా పొద్దున్నే వచ్చేసి పగలంతా హోటల్లో సప్లయర్గా పనిచేయడం. కొంచెం తెలుగు వచ్చేసరికి తెలుగు సినిమా పాటలు విని వాటిల్లో భావాన్ని అర్థం చేసుకోవడం, పక్కనున్న వాళ్ళని ఆ సినిమా అర్థం ఏమిటి, ఆ పాట అర్థం ఏమిటి అనడం, ముందు పై భావాన్ని అర్థం చేసుకుని తర్వాత ప్రతి పదానికి ఈ మాటకు అర్థం ఏమిటి, ఈ మాటకు అర్థం ఏమిటి. ఆయన గురువులందరూ హోటల్కి వచ్చేటటువంటి కస్టమర్సే. అలా తెలుగు అక్షరాల మీద, తెలుగు సాహిత్యం మీద కొంచెం ప్రేమ పెంచుకుని వచ్చిన వాళ్ళని అడుగుతూ ఉండేవాడట. ఏమండి మీ దగ్గర ఏమైనా తెలుగు పుస్తకం ఉందా, మీ దగ్గర ఏమైనా పాత పుస్తకాలు ఉంటే ఇవ్వండి అని వాళ్ళని అడిగి వాళ్ళతోటే మళ్ళా చెప్పించుకుని అలా తెలుగు నేర్చుకున్నాడు. ఇదంతా కూడా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆయన హోటల్లో సప్లయర్గా పనిచేస్తూనే తెలుగుని ఇంత కష్టపడి ఇష్టపడి నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకుని కొంచెం చదవడం వచ్చాక లైబ్రరీకి వెళ్ళడం మొదలుపెట్టాడు. లైబ్రరీకి వెళ్ళి లైబ్రరీలో కూర్చుని పుస్తకాలు చదువుకునేవాడు. ఈ కుర్రాడు ఎవడో తమిళ కుర్రాడు ఇక్కడికి వచ్చి తెలుగు మీద ఇంత అభిమానంగా ఉంటున్నాడని అందరూ కూడా రానిచ్చేవాళ్ళట. చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళతో కూర్చుని ఈ తెలుగు గురించి మాట్లాడడం, తెలుగు అక్షరాలు, తెలుగు భాష నేర్చుకోవడం చేస్తూ ఉండేవాడు. ఇలా ఒక ఏడాదిలోనే ఆయన పర్వాలేదు చాలా వరకు తెలుగు నేర్చుకున్నాడు. ఏడాదికి ఆయనకు ఒక పెద్ద దెబ్బ తగిలింది. అదేంటంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ ఎవరైతే నటరాజన్ని తీసుకుని తెనాలి వచ్చాడో ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయే రోజు ఏం జరిగిందంటే, వీళ్ళ అక్కయ్య గారింట్లో ఉంటున్నారు కదా, ఆయన చనిపోయాడు. కళ్ళారా చూశాడు, తండ్రి మరణాన్ని కళ్ళారా చూశాడు. ఆ శవదహనం చేసి ఇంటికి రాలేదు. వాళ్ళ అక్కయ్య ఏమైపోయాడా తమ్ముడని చాలా భయపడుతూ మర్నాడు పొద్దున్నే వెతకడం మొదలు పెడితే ఆ హోటల్ పక్కనే మురుగు కాలువ పక్కన పడిపోయి ఉన్నాడు. వీళ్ళకి అర్థం కాలేదు ఏమైంది, శ్మశానం నుంచి మురుగు కాలువ పక్కన ఎందుకు పడిపోయాడు అని. తర్వాత గమనిస్తే తెలిసింది ఏంటంటే ఇతనికి మూర్ఛ వ్యాధి వచ్చింది. అప్పుడే మొదలైంది, ఫిట్స్ రావడం అప్పుడే మొదలైంది. ఇదంతా కూడా అతనికి 15-16 సంవత్సరాల వయసులో జరిగింది ఇదంతా. సరే, అప్పటి నుంచి ఫిట్స్ వ్యాధి ఉంది. ఈయనకి తెలుగు అంటే చాలాగా ఇంట్రెస్ట్ ఉంది. ఎంతగా నేర్చుకున్నాడంటే ఆ తర్వాత 5-6 సంవత్సరాల్లో ఈ చివరికి ఈయన ఒక రాతపత్రిక మొదలుపెట్టాడు. ప్రజావాణి అని ఒక రాతపత్రిక మొదలుపెట్టి తెలుగు తెలిసిన వాళ్ళని, కొంచెం సాహిత్యం అంటే తెలిసిన మిత్రులందరినీ తీసుకొచ్చి దాంట్లో చేత్తో రాసి దాన్ని మూడు ప్రతులు తయారు చేసి, ఒకటేమో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్లో, ఒకటి మున్సిపాలిటీ లైబ్రరీలో, మిగతాదేమో ఫ్రెండ్స్కి ఇవ్వడం. ఇలాగా ఆ స్టేజ్కి చేరుకున్నాడండి 19-20 సంవత్సరాల వయసు వచ్చేసరికి. చూడండి ఎంత స్ఫూర్తిదాయకం అంటే, 13 సంవత్సరాల వయసులో తెలుగులో అక్షరం ముక్క రాని తమిళుడు 6 సంవత్సరాల్లో తెలుగు నేర్చుకుని తెలుగు పత్రిక పెట్టి, రాతపత్రిక. ఇదంతా ఏమిటి, ఆయన ఖాళీగా చేయలేదు. హోటల్లో సప్లయర్గా పనిచేస్తూ మూర్ఛ వ్యాధితోటి బాధపడుతూ ఆ ఉన్న టైంలో తెలుగు మీద అంత ప్రేమతోటి రాయటం మొదలు పెట్టాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, 1946లో స్వాతంత్ర్యం రాకముందు అభ్యుదయ రచయితల సంఘం అని ఒకటి ఉండేది. వాళ్ళు ఏలూరు దగ్గర పెదపూడి అని ఆ ఊళ్ళో ఒక లిటరరీ వర్క్ సెషన్, సాహిత్య పాఠశాల పెట్టారు. అక్కడికి వెళ్ళాడు మనవాడు నటరాజన్. వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పిన మాటలన్నీ విన్నాడు. అక్కడ పెద్ద పెద్ద రచయితలందరూ వచ్చారు. వాళ్ళందరూ చెప్పినటువంటి మాటలు విని ఆయనకి సొంతంగా ఏమైనా రాయాలనిపించింది. మొట్టమొదటిసారిగా 1946 జూలై 14న
ప్రపంచానికి జబ్బు చేసింది అనేటటువంటి ఒక రచన రాశాడు. అది ఎస్ నటరాజన్ రాసినటువంటి మొట్టమొదటి రచన 1946లో. అప్పటికి ఆయన వయసు 22 సంవత్సరాలు. ఆ తర్వాత అక్కడి నుంచి విపరీతంగా రాయటం మొదలుపెట్టాడు. ఎలా ఉండేదనంటేనట, ఆయన ఆకారం ఒక తెల్ల అరచేతుల చొక్కా లేదా నీలవ రంగు చొక్కా, పైకి ఎగ్గట్టిన తెల్ల లుంగి, జేబులో బీడీ కట్ట, అగ్గిపెట్టె, చేతిలో కాగితాల అట్ట, ఓ బక్కపల్చగా ఉండేవాడు. తల మాత్రం శుభ్రంగా దూకునేవాడు. ఆ చేతులు అట్ట మీద కూడా మరి వైట్ పేపర్స్, తెల్ల కాగితాలు ఉండవు కదా. ఆయన వచ్చేటటువంటి సంపాదనకి ఒకవైపు ఖాళీ ఉన్నటువంటి కాగితాలు ప్రెస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకుని పారేసిన కాగితాలు వాటిని అట్ట మీద పెట్టుకుని ఆ రెండో వైపున రాస్తూ ఉండేవాడు. అలా 2 సంవత్సరాల పాటు ఏం రాయాలని బాగా అభ్యాసం చేసి 1948 జనవరి 20న జ్యోతి అనే పత్రికలో గొప్పవాడి భార్య అనేటటువంటి ఒక వ్యంగ్య గల్పిక రాశాడు. అది శారద అనే పేరుతో రాశాడు. ఆ విధంగా ఎస్ నటరాజన్ శారద అనే కలం పేరుతో రాసిన మొట్టమొదటి రచన 1948లో వచ్చింది. అక్కడి నుంచినండి ఆయన బ్రతికింది కేవలం 7 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత 1955లో చనిపోయాడు. ఆ చనిపోవడం కూడా చాలా హృదయ విదారకంగా ఉంటుంది, అది చెప్తాను. అప్పటి వరకు ఆ 7 సంవత్సరాల్లో ఆయన 6 పైగా నవలలు రాశాడు, ఒక 70-80 కథలు రాశాడు, నాటకాలు రాశాడు, ఎంతో మంది ఫ్రెండ్స్ కి సహాయం చేశారు. పైగా ఇదంతా కూడా జీవన సమరంలో ఆయన ఖాళీగా కూర్చునేదో చక్కగా డబ్బులు సంపాదించుకుంటూ ఈ సాహిత్య సేవ చేయలేదు. ఒకవైపు జీవితమే పోరాటం, అనారోగ్యం, దారిద్ర్యం, వాటన్నిటినీ తట్టుకుంటూ ఇంత చక్కటి సాహిత్యాన్ని సృష్టించాడు ఆయన. తర్వాత ఇవన్నీ చేస్తున్నప్పుడు హోటల్లో ఆయన సర్వర్ పని కూడా సజావుగా సాగలేదు. రకరకాల పనులు చేస్తూ ఉండేవాడు. కొన్నిసార్లు ఈ హోటల్లో పోట్లాడితే వేరే హోటల్కి వెళ్ళడం, వేరే హోటల్లో పోట్లాడితే ఇంకో హోటల్కి వెళ్ళడం, అలా ఎప్పుడు మారుతూ ఉండేవాడు. అలాగే తనే సొంతంగా ఒక చిన్న టిక్కీ హోటల్ పెట్టుకున్నాడు. ఆ పార్ట్నర్ ముంచేశాడు. దాంతో బుర్రిపాలెం అని ఆ ఊళ్ళో ఒక చిన్న టీ బంకు పెట్టుకున్నాడు. మున్సిపాలిటీ వాళ్ళు వేధిస్తుంటే ఆ టీ బంకు ఎత్తేశాడు. పాత పుస్తకాలు, పత్రికలు అమ్మేవాడు. తర్వాత ఈ మజ్జిగ అంటారు చూడండి, బటర్ మిల్క్, దాంట్లో ఉప్పు వేసి ఒక కుండలో పోసుకుని బస్ స్టాండ్ దగ్గర పెట్టుకుని అమ్ముకునేవాడు. అలాగే ఇంట్లో చిన్న చిన్న స్వీట్లు, హాట్లు తయారు చేసి అవి బజార్లో వెళ్ళి అమ్ముతూ ఉండేవాడు. ఇదండి ఆయన నేపథ్యం. ఇన్ని పనులు చేస్తూ ఆయన తెలుగు సాహిత్యాన్ని రాశాడు. అది మనం విలక్షణమైంది, చాలా ఆసక్తికరమైనది అన్నాను చూడండి. ఇన్ని పనులు చేస్తూ ఆయన తెలుగు మీద అభిమానంతో, ప్రేమతోటి తెలుగు సాహిత్యాన్ని సృష్టించాడు. మనం ఊహించగలమండి ఈ రోజుల్లో మన మాతృభాష మనకు అన్నీ ఉన్నా కానీ మనకి తెలుగు మీద ప్రేమ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకుని వేరే దానికి వెళ్ళి అసలు తెలుగు భాషనే కనీసం ఆలు చదవడం రానటువంటి ఈ రోజుల్ని 60 సంవత్సరాల క్రిందట ఒక తమిళ కుర్రాడు తెలుగు రాకుండా 12 సంవత్సరాల వయసులో జీవితమే పోరాటంగా బ్రతుకుతూ ఇంత సాహిత్యాన్ని సృష్టించాడు. ఇంకా ఆయన చిట్ట చివరి ఘట్టం ఎలా ఉందంటే, ఇన్ని నవలలు రాస్తూ ఆయన రాసినటువంటి కొన్ని నవలల పేర్లు ఏమిటంటే చాలా బాగుంటాయండి నవలలు. ఎప్పుడైనా మీరు విశాలాంధ్ర బుక్ హౌస్కి వెళ్తే దొరుకుతాయి. అపస్వరాలు, మంచి చెడు, అలాగే ఇంకొక నవల ఆయన రాసింది ఏది సత్యం, ఇంకా డిటెక్టివ్ నవలు కూడా రాశాడు, చీకటి తెరలు, అలాగే డిటెక్టివ్ నవల్స్ రాశాడు, మహీపతి, జానపద నవలు రాశారు, అందాల దీవి. నవలలంటే మామూలుగా 40-50 పేజీలు కాదండి, 200-300 పేజీల నిడివి ఉండేటటువంటి నవలు. అలాగే 70-80 కథలు, అలాగే కొన్ని హాస్య గల్పికలు, నాటికలు రాశారు. అలాగే ఆయన చనిపోయిన తర్వాత బోల్డెన్ రచనలు ప్రచురించబడ్డాయి. అసలు ఆయన గురించి తర్వాత తెలుగు సాహితీ రంగానికి ఆయన గురించి తెలియచేసింది ఆయన మిత్రుడు ఆలూరి భుజంగరావు అని. ఆయన ఒక్కడే ఈయనతో పాటుగా ఈయన కష్టాల్లో నష్టాల్లో పాలు పంచుకుని పెరిగిన ఆయన రాసినటువంటి పుస్తకమే చాలా మంది తెలుగు సాహితీ లోకానికి ఈ శారద నటరాజన్ అన్న వ్యక్తి వెనక ఇంత జీవితం ఉంది, ఇంత కష్టాలు ఉన్న విషయం తెలిసింది. ఇటీవలే సిపి బ్రౌన్ వాళ్ళు విహారి అనే ప్రముఖ విమర్శకులు, రచయిత, ఆయన కూడా ఈయన సాహిత్యాన్ని, జీవితాన్ని అంతటినీ క్రోడీకరించి ఒక పుస్తకం వేశారు. అంత కష్టపడి రాశారండి. నేను ఇంకా ప్రతి నవలని, కథని కూడా పరిచయం చేయొచ్చు, కాకపోతే సమయాభావం దృష్ట్యా అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఓన్లీ ఈయన జీవితాన్ని గురించే చెప్తున్నాను, ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అనేది. 1955 ఆగస్టు 17న శారద మరణించాడు అంటే ఆయన ఏదో మామూలుగా జీవితం అయిపోయి వృద్ధాప్యం
వచ్చి అలా మరణించలేదు. ఏం జరిగిందంటే, చెప్పుకున్నాం కదా, ఈయనకి తినడానికి తిండి లేదు, రకరకాల పనులు చేస్తూ ఉండేవాడు, పగలంతా కష్టపడడం, రాత్రంతా రాయడం. ఒకవైపు శరీరానికి శ్రమ, రెండో వైపు మానసికంగా శ్రమ. ఈ రాయడానికి ఎవరికి పంపించినా ఏ పత్రికల వాళ్ళు కూడా ఎక్కువగా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటి రోజుల్లో ఆ మూర్ఛ వ్యాధి చాలా తీవ్రంగా ఆయన్ని ఆవరించింది. 1955 ఆగస్టు 17న ఆయన ఫ్రెండ్ ఎవరో రైల్వే స్టేషన్కి వెళ్తుంటే, రైల్వే స్టేషన్కి వెళ్ళి వీడ్కోలు వెళ్ళొచ్చాడు. ఇచ్చొచ్చి ఇంటి దగ్గర అప్పటికి ఈ మధ్యలో ఆయనకి పెళ్ళయింది, 2 పిల్లలు కూడా పుట్టారు. అయితే ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఈయన చనిపోయాక పెళ్ళాం బిడ్డలు తలా ఒక దోవ అయిపోయారు. ఎవ్వరికీ తెలియదు వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఇప్పటికేను. సరే, వీళ్ళ ఆవిడ గర్భవతి అయితే వాళ్ళ అక్కయ్యని ఇంటికి రప్పించుకున్నాడు. ఈయన ఆ రోజు రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చాక వాళ్ళ ఆవిడని అన్నాడట, వేడి నీళ్లు పెట్టు, కొంచెం స్నానం చేయాలి అని. ఆయన వేడి నీళ్లు పెట్టింది. తర్వాత వాళ్ళ అక్కయ్య గారు భోజనం పెట్టింది. భోజనం చేసి పైకి లేస్తూ మేకుకి ఒక చొక్కా తగిలించి ఉందట. ఆ చొక్కా తీసుకుని, ఎందుకో నాకు కొంచెం బాగలేదక్క అన్నాడట. సరే, వాళ్ళక్క సరే భోంచేసావు కదరా, పడుకో అందట. ఆ చొక్కా తీసుకుంటూ కిందకి పడిపోయాటండి. పడిపోతూ ఆయన అరిచాడట, జాగ్రత్త అని. అంటే జాగ్రత్త జాగ్రత్త అని వాళ్ళ భార్య కానివ్వండి, అక్క కాని ఆ మాట చెప్పి అరి కింద పడిపోయాడు. అదే ఆయన చివరి శ్వాస, అదే ఆయన చివరి మాట. ఆ విధంగా శారద 31 సంవత్సరాల వయసులో ఎస్ నటరాజన్ ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. కాకపోతే ఆయన సృష్టించినటువంటి సాహిత్యం ఇప్పటికీ కూడా, ఆయన నవలలు కానీ కథలు కానీ చదువుతుంటే, ఆ 1947, 55 ప్రాంతాల్లో తెలుగుదేశం ఎలా ఉండేది, తెలుగు జీవన విధానం ఎలా ఉండేది, అప్పటి స్త్రీలు ఎలాంటి కష్టాలు పడుతూ ఉండేవాళ్ళు, పురుషులు స్త్రీలను ఎలాగా కష్టాలు పెడుతూ ఉండేవాళ్ళు, మధ్యతరగతి జీవనం ఎలా ఉండేది, అధో జీవనం ఎలా ఉండేది, అధో జగత్ సహోదరులు ఎలా కష్టాలు పడుతుండేవాళ్ళు, ఇలాంటివన్నిటిని ఆయన కళ్ళకు కట్టినట్టు రాశారు. ఆయనకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆయన ఎక్కువ తిరిగేవాడు కాదు. కానీ ఆయన బందరు, విజయవాడ, గుడివాడ, ఆ తర్వాత చుట్టుపక్కల పల్లెటూళ్ళు, వాటన్నిటి గురించి కూడా ఆయన నవలల్లో ఎంతో వివరంగా రాశారు. అదండి ఎస్ నటరాజన్. శారద అనే కలం పేరుతో రాసినటువంటి ఎస్ నటరాజన్ అనే ఒక తమిళ రచయిత జీవన చరిత్ర. అందుకే చెప్పాను మీకు విలక్షణమైన రచయిత అని. నేను ఈ కార్యక్రమంలో పరిచయం చేసే రచయితలందరూ కూడా ఇలాంటి విలక్షణమైన రచయితల గురించి, స్ఫూర్తిదాయకమైన జీవితాల గురించి చెబుతూ ఉంటాను. మీరు ఈ కార్యక్రమం విని, మీరు కనుక ఈ శారద మీద చాలా ఆసక్తిగా ఉంది, ఆయన ఏం రాశాడో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఆయన పుస్తకాలు చదవండి. విశాలాంధ్ర బుక్ హౌస్లో కానీ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా చదవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఆయన పేరు శారద ఎస్ నటరాజన్. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. అడుగో అతడే వాల్మీకి, బ్రతుకు వేట అతనికి, అతి భయంకరుడు యమకింకరుడు అడవి జంతువుల పాలికి. అడుగో అతడే వాల్మీకి. పాలపిట్టల జంట వలపు తేనెల పంట పండించుకొని పరవశించిపోయే వేళ, ఆ పక్షుల జంటకు గురి పెట్టాడు, ఒక పక్షిని నేల కూల్చాడు. జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ, తన కంటిలో పొంగ మనసు కరగంగా. ఆ శోకంలో ఒక శ్లోకం పలికే, ఆ చీకటి ఎదలో దీపం వెలిగే. కరకు బోయడే అంతరించగా, కవిగా అతడు అవతరించగా, మనిషి అతనిలో మేల్కొన్నాడు. ఈ రోజు మనం చెప్పుకోబోయే విలక్షణమైన రచయిత పేరు దాదాపుగా 99.99% శ్రోతలకి తెలిసి ఉండదు. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే,
ఈయన మరణించి కూడా దాదాపుగా 50 సంవత్సరాలు కావస్తోంది. ఈయన బ్రహ్మాండమైన రచనలు చేయలేదండి. చరిత్రను మలుపు తిప్పే రచనలు చేయలేదు, చరిత్రలో నిలిచిపోయే రచనలు చేయలేదు, అద్భుతమైనటువంటి సాహిత్యపు విలువలున్న రచనలు చేయలేదు. మరి ఇన్ని రచనలు చేయకుండా ఈయన గురించి చెప్పుకోవడానికి గొప్పతనం ఏమిటి అనుకుంటున్నారు కదా, అదే మరి అందుకే అన్నాను ఈయన విలక్షణమైన రచయిత అని. ఈయన 1975లో చనిపోయారు. అంతకు ముందు దాదాపుగా 30-40 సంవత్సరాల నవల్స్ రాశారండి. ఈయన రికార్డు ఏమిటంటే 5 సంవత్సరాల వయసులోనే 400 నవలలు రాశారు. ఈయన జీవితం మొత్తం మీద 1001 నవలలు రాశారు. నవలంటే మరి 250 పేజీలు 350 పేజీలు కాదండి. ఈయన రాసిన నవలల విలక్షణత ఏమిటంటే 70 పేజీలు 80 పేజీలు చిన్న చిన్న నవలలు ఉండేవి. విపరీతంగా చదివేవాళ్ళు ఆ రోజుల్లో. ముందు ఈయన పేరు చెప్పేస్తాను సస్పెన్స్ లేకుండా. ఈయన్ని షార్ట్ నేమ్ తోటి కొవ్వలి అంటారు. పూర్తి పేరు కొవ్వలి లక్ష్మీ నరసింహారావు. ఎవరికైనా గుర్తుందండి శ్రోతలకి? ఎవరైనా ఒక్కళ్ళైనా ఫోన్ చేసి ఈ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి పేరు మాకు తెలుసండి, మాకు వేరే వాళ్ళ ద్వారా విన్నాము అని చెప్తే నేను చాలా ఆనందిస్తానండి. ఈ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు చనిపోయినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఏమన్నారో ముందు చెబుతాను. మనకి ఒక గ్రౌండ్ తయారవుతుంది ఈ రచయిత గురించి ఎందుకు తెలుసుకుంటున్నాము అనేదానికి. ఈయన చనిపోయినప్పుడు 1975లో ఈయన గురించి రాస్తూ పెద్ద పెద్ద రచయితలు ఏం చెప్పారంటే, చక్రపాణి గారు అన్నారు 40 ఏళ్ల క్రిందట, అంటే 75కి 40 ఏళ్ల క్రిందట, అంటే 1935-40 ప్రాంతాల్లో తెలుగుదేశంలో మొట్టమొదటిసారిగా జనబాహుళ్యం కోసం, ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీల కోసం, మిడిల్ క్లాస్ లేడీస్ కోసం వాళ్ళకి ఆమోదయోగ్యంగా ఉండేలాగా రచనలు చేసిన వాడు కొవ్వలి అని చక్రపాణి గారు అన్నారు. అలాగే దాశరథి గారు, స్వర్గీయ దాశరథి సినీ రచయిత, ఆయనేమన్నారంటే, నా చిన్ననాడు అంటే 1940 ప్రాంతాల్లో చిన్న తరగతుల్లో చదువుకున్నప్పుడు మా ఊళ్ళో ప్రతివాడి చేతిలో కొవ్వలి నవల కనపడింది అని దాశరథి గారు రాశారు. ప్రఖ్యాత రచయిత కొడవటికట్టి కుటుంబరావు గారు ఏం రాశారు? తెలుగులో పఠనాశక్తిని పెంపొందించడానికి కృషి చేసిన వారిలో కొవ్వలి ప్రథముడు. ఆ కృషి ఫలితాన్ని ఈనాడు అనేక పత్రికలు రచయితలు అనుభవించడం మనం చూస్తున్నాం అని చెప్పారు ఆయన. అలాగే చిత్తూరు నాగయ్య గారు ఈ రచయిత గురించి చెప్తూ, నా మట్టుకు నేను వారి నవలలన్నీ చదివి అందరి అందులోని కల్పనా ప్రతిభకు రచనా విధానానికి ముగ్ధుడైన చిత్తూరు నాగయ్య గారు రాశారు ఈయన చనిపోయినప్పుడు. భానుమతి గారు ఏం అన్నారంటే, రైళ్లలోనూ బస్సుల్లోనూ కొవ్వలి నవలలు చదువుతూ ప్రయాణం చేసేవాళ్ళు. దిగాల్సిన స్టేషన్ మర్చిపోయేవాళ్ళు. నవల పూర్తి కావడం 4-5 స్టేషన్లు దాటి వచ్చే అని గుర్తవడం ఒకేసారి జరిగేది. అంతగా జన బాహుళ్యంలోకి చొచ్చుకొని పోయే రచనలు చేశారు కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు. మరొక్కసారి చెబుతానండి, ఈయన ప్రత్యేకత గురించి వల్లపూడి మారుతిరావు గారు రాస్తూ ఏం చెప్పారంటే, ఎసెన్స్ ముఖ్యంగా మామూలు పాఠక జనానికి చదువు రుచిని పెంచి ఒక డిగ్నిటీని అవగాహనని కల్పించిన ఉద్యమకారుడు. దుర్భరమైన పేదరికంలో బతికారు ఆయన. తన పేదరికాన్ని హాలాహలంగా దిగమింగి తాను చేపట్టిన ఉద్యమం కోసం, ఉపాధి కోసం దిగదారకుండా 1001 రచనలు చేసిన యోధుడు. ఈయన ప్రత్యేకత ఏమిటంటే, చదివించడం, తెలుగు వాళ్లతో చదివించాలి ముందుగా. అప్పట్లో అంటే 1935-40 ప్రాంతాల్లో ఏమిటంటే అంత గ్రాంధిక భాష ఉంటూ ఉండేది. అందుకని చదవడానికి ఎక్కువ మందికి భయంగా ఉండేది. బాగా చదువుకున్న వాళ్ళు తప్ప మామూలుగా చదువుకున్న వాళ్ళు ఆ గ్రంథాలు చదవడం, కావ్యాలు చదవడం అనేది అంత తేలిగ్గా జరిగే పని కాదు. అలాంటి రోజుల్లో కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు మామూలు భాషలో, వాడుక భాషలో అందరికీ అర్థమయ్యే కథలు రాసి కనీసం ప్రజలకి చదవడం అనేటటువంటి అలవాటుని ప్రోత్సహించాడు. అదండి ఆయన ప్రత్యేకత, ఆయన రచనలో ప్రత్యేకత. రచనలు గొప్ప రచనలు, బ్రహ్మాండమైన రచనలు అని చెప్పలేం, కానీ అందరితోటి చదివించినాయి. లక్షలాది మంది పాఠకుల్ని చదవడం అనేటటువంటి అలవాటు వైపు మళ్లించినటువంటి రచనలు చేశాడు కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు. అసలు ఆయనకి ఎందుకు చేయాలనిపించింది ఇది, అందరితో చదివించాలి అనేటటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, ఆయనటండి ఒకసారి ఒక సంఘటన చూశారు. ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి మల విసర్జన చేసినప్పుడు ఒక పుస్తకంలో పేజీలు చించి దాన్ని శుభ్రం చేస్తున్నారట. ఆయన చూశారు, ఆ పుస్తకం మహాభారతంలో పేజీలు చించి వాళ్ళ అబ్బాయి మల విసర్జన ఆవిడ శుభ్రం చేస్తున్నారు. ఆయన కూడా తరుక్కుపోయింది. వెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగారట, ఏమ్మా ఆ పుస్తకం ఏమిటో తెలుసా, నువ్వు చించిన పుస్తకం అంటే? ఆవిడ, నాకు తెలియదు, నేను ఎవడు చదువుతాడండి, ఆ భాష అంతా చాలా గందరగోళంగా ఉంటుంది అని.
అంటే మహాభారతం యొక్క విలువ కూడా తెలియనటువంటి మధ్యతరగతి మహిళలు ఉన్న దేశం ఇది. ఎందుకు చదవలేకపోతున్నారు అంటే భాష కురుకుడు పడటం లేదు. అప్పుడు ఆయన నిర్ణయించుకున్నారట, ఎట్లాగైనా సరే భాషని ఆకాశ మార్గం నుంచి నేల మీదకి దించాలి. చదువు మీద మనసు పోని ఏ స్త్రీ అయినా సరే చేత్తో పుస్తకం పట్టుకునేలాగా చెయ్యాలి అని ఆయన నిర్ణయించుకుని ఒక ఉద్యమం లాగా ఈ నవలలు రాయడం మొదలుపెట్టారు. అయితే నవలలు అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి, అన్నీ కూడా ఉత్తమంగా ఉన్నాయి అనలేం. దాంట్లో కొంచెం కొంచెం శృంగారాన్ని కూడా జోడిస్తూ ఉండేవాడు ఆయన, కాస్త పాఠకులను ఆకట్టుకోవడానికి. ఆయనది రాజమండ్రి. వాళ్ళ నాన్నగారు ఆయన కోఆపరేటివ్ ట్రైనింగ్ లో పెట్టాలనుకున్నారు. కాకపోతే ఆయన ఏంటంటే చిన్నప్పటి నుంచి లైబ్రరీలో ఉండేవాడు. కొవ్వలి లక్ష్మీ నరసింహారావు వందలాది పుస్తకాలు చదివేశాడు. చదివేసి ఆయన అనుకున్నాడు, ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి భాష కంటే తేలిక భాషలో రాయాలి, అందరికీ నచ్చేలాగా ఉండాలి అని ఒక రూపం తెచ్చుకుని మనసులో మొట్టమొదటిసారిగా ఆయన ఒక నవల రాశాడు. ఆ నవల పేరు పల్లెపడుచు. దానికి గరిమెళ్ల సత్యనారాయణ అన్న ఆయన ముందు మాట రాశారు. ఆయన ప్రత్యేకత ఏమిటంటే, ఈ గరిమెళ్ల సత్యనారాయణ ఆ రోజుల్లో అంటే స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న రోజుల్లో మా కొద్దీ తెల్లతొరం అని, మా కొద్దీ తెల్ల దొరతనం అని పాట రాశారు. ఆయన ప్రత్యేకత, ఆయన చక్కటి కవి. ఆయన కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి మొదటి నవలకి ముందు మాట రాశారు. తర్వాత దాసీ పిల్ల అని ఇంకో నవల రాశారు. ఆ నవలకి చెళ్లపల్లి వెంకట శాస్త్రి గారు, ఆయన పెద్ద పండితుడు, ఆయన ముందు మాట రాశారు. ఇలా కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి రచనా జీవితం మొదలైంది. ఎక్కడ మలుపు తిరిగిందంటే, ఈయన ఒకటొకటి రాసే కంటే కూడా వరసనే నవలలు రాస్తే ఎక్కువ ప్రాచుర్యం రావడమే కాకుండా ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్ళారు. ఆ రోజుల్లో కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్, మరి ఇప్పుడు కూడా ఉందో లేదో తెలీదు, అని వాళ్ళు ఎక్కువగా పుస్తకాలు ప్రచురిస్తూ ఉండేవాళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఒక నవల ఇచ్చారు. ఆ నవల పేరు ఫ్లవర్ గర్ల్. ఫ్లవర్ గర్ల్ అనే పేరుతో ఒక నవల రాసి ఆయనకి ఇచ్చారు. ఆ రోజుల్లో పబ్లిషర్స్ ఏం చేసేవాళ్ళంటే, వచ్చిందంతా యథాతథంగా వేయడం కాకుండా ఎవరికైనా ఇచ్చి ఆయన అభిప్రాయాన్ని కనుక్కుని దాన్ని సంస్కరిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ అమెరికాలో కనుక ఇంగ్లీష్ పుస్తకాలు పబ్లిష్ చేసినప్పటికీ దానికి ఎడిటర్స్ ఉంటారు చూసారా, అలాగే చేసేవాళ్ళు ఆ రోజుల్లో. శ్రీపాద కృష్ణమూర్తి అనే ఆయనకి ఈ నవల పంపించారు. ఏమంటే ఎవరో కుర్రాడు వచ్చాడు, కొవ్వలి లక్ష్మీ నరసింహారావు ఈ నవల రాశాడు, ఇది పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నా, మీ అభిప్రాయం చెప్పండి అని. ఆయన ఏం చెప్పారంటే, భాషా ద్రోహం చేసే ఇటువంటి రచనలు వేస్తే వంశక్షయం అవుతుంది అని శాపం పెట్టాడు. ఇది భాషా ద్రోహం, ఈయన మామూలు భాష రాశాడు, వాడుక భాష రాశాడు, ఇలా వాడుక భాషలో పుస్తకాలు రాయకూడదు, ఇది భాషా ద్రోహం అవుతుంది, ఇలా చేస్తే నీ వంశం సర్వనాశనం అవుతుందని ఒక శాపం పెట్టాడు. భయపడిపోయాడు ఆ వీర వెంకయ్య గారు. భయపడిపోయి ఆ పుస్తకాన్ని పక్కన పడేశాడు. ఆ విధంగా కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి మూడో నవల కొండపల్లి వీర వెంకయ్య అండ్ సన్స్ షాప్ లో పక్కన పడి ఉంది. అయితే ఇంకో సంఘటన జరిగింది. ఒక పోస్ట్ మ్యాన్ ఆ పబ్లిషింగ్ హౌస్కి వచ్చి ఇవే ఉత్తరాలు బట్వాడా చేయడానికి ఉత్తరాలు ఇచ్చాక పక్కనే పడి ఉన్న ఈ రాతపత్రిని తీసుకుని చూశాట. చూసి ఆయన చదవడం మొదలు పెట్టాడు. ఎవరు? పోస్ట్ మ్యాన్. చదవడం మొదలు పెట్టాక అసలు కనీసం తను బయటికి వెళ్ళి మిగతా వాళ్ళకి ఉత్తరాలు ఇవ్వాలి అన్న ఆలోచన కూడా మర్చిపోయి 2 గంటల సేపు అక్కడే కూర్చుని ఆ నవలంతా పూర్తిగా చదివి కానీ బయటికి వెళ్ళలేదట. ఈయన అడిగాడట, ఏమయ్యా పోస్ట్ మ్యాన్, ఏమిటి ఆ పుస్తకం అంత ఆసక్తిగా చదివంటే, ఏం నవల సార్, అద్భుతంగా ఉంది, చదవడానికి మొదలు పెడితే ఆపబుద్ధి కాలేదు, అసలు ఇంత తేలిగ్గా చదివించేటటువంటి పుస్తకం ఇప్పటి వరకు నేను చూడలేదు అని ఆ పోస్ట్ మ్యాన్ చెప్పాడు. అప్పుడు వెంకయ్య గారికి తట్టింది, ఈ నవల మనం పండితులకు చూపించడం కాదు, ఇది సామాన్యుల కోసం రాసిన నవల, సామాన్యులకి చేరాలని కొవ్వలి లక్ష్మీ నరసింహారావు రాశాడు, ఏమైనా సరే నేను పబ్లిష్ చేస్తాను, ఆయన శాపంగానే ఉండని అనుకుని ఆయన ముందుకెళ్ళి మొత్తానికి ఫ్లవర్ గర్ల్ అన్న పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ఆ నవల బయటికి వెళ్ళడం అదొక విప్లవం, సంచలనం, వెల్లువ, వేలాది కాపీలు అమ్ముడైపోయినాయి. మొత్తం ప్రింట్ వేయడం అమ్ముడైపోవడం. దాంతో ఆయన ఈ కొవ్వలి లక్ష్మీ నరసింహారావుని పిలిచి, అబ్బాయి నీ నవల అద్భుతంగా పోతోంది, ప్రజలు విపరీతంగా చదువుతున్నారు, నెక్స్ట్ 100 నవలల వరకు కూడా నేనే వేస్తాను, ఇక నీ ఇష్టం, నువ్వు రాసేసేయని చెప్పాడు. ఇంకంతే, ఈయన పుంఖానుపుంఖాలుగా నవలు రాయడం మొదలుపెట్టాడు. పుంఖాలు అంటే ఒక ఉదాహరణ చెప్పాను కదా, ఆయనకి 25 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి 400 పుస్తకాలు రాశారండి, 400 నవలలు రాశాడు. వాటన్నిటిలో కూడా ఆయన మళ్ళా మధ్యతరగతి ఆడవాళ్ళు, వాళ్ళతో చదివించాలి, తెలుగు చదివించాలి అనుకుని రామ్మోహన్ రాయ్, వీరేశలింగం ఇలాంటి వాళ్ళందరూ ఆ రోజుల్లో సంఘ సంస్కర్తలు.
వాళ్ళు సంఘ సంస్కరణని ప్రాక్టికల్ గా చూపిస్తుంటే ఈయన నేలబారు స్థాయిలో నవలలు రాస్తూ 10 మందికి కూడా ఈ తెలుగు సాహిత్యాన్ని దగ్గరకు చేశాడు. ఆయన ఎలా ఉండేవాడంటేనటండి, మంచి పర్సనాలిటీ, కళ్ళజోడు పెట్టుకునేవాడు, చాలా అందంగా ఉండేవాడు, జరదా కిళ్ళి వేసుకుని ఎప్పుడు ఇస్త్రీ మడత నలగని బట్టల్లో ఉండేవాడట. ఆ రోజుల్లో ఆయనకి ఫ్యాన్స్ ఎవరో తెలుసా అండి, ఎక్కువ మంది మిడిల్ క్లాస్ లేడీస్, వాళ్ళందరూ విపరీతంగా లవ్ లెటర్స్ రాసేవాళ్ళట, హృదయేశ్వర మానస చోర అంటూ. ఎవరో చెప్పారు, ఆ రోజుల్లో కొవ్వలి నవల తమ కౌగిలిలో లేని మధ్యతరగతి మహిళ లేరు అని. అందరి దగ్గర ఈ కొవ్వలి నవలలు ఉండేయట. ఇంకోటి ఏమిటంటే, అంత తేలిక అది నవల చదవడం, పెద్దవాళ్ళు చదవనిచ్చేవాళ్ళు కాదు. చలం నవళ్ళు, కొవ్వలి నవల్లో చదవకూడదు అని పెద్దవాళ్ళు ఆంక్షలు పెట్టేవాళ్ళు. చలంగారు ఏమిటంటే ఆలోచించడం నేర్పాడు, కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు చదవడాన్ని అలవాటుగా చేశాడు. అప్పట్లో ఈయనే కొన్నిసార్లు తన నవలని తనే అమ్ముకుంటూ ఉండేవాడట. ఆ సంఘటనలు, ఆ సన్నివేశాలు ఎందుకు వచ్చాయో కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈయన రచనలు చదివి ఎక్కడో పశ్చిమ బెంగాల్లో పురూలియా అనే ఊళ్ళో ఉన్న ఒక అమ్మాయి ఈయనకి ప్రేమలేఖలు రాస్తే ఈయన అమ్మాయి అంటే ఆకర్షించబడి అక్కడికి వెళ్ళి పురూలియాలో ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం ఆవిడతోటే ఉన్నారు. లక్ష్మీదేవి అమ్మాయి పేరు. ఈయన పుస్తకాలకి 12.5 రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు. పుస్తకం ఖరీదు వచ్చి అప్పట్లో 6 అణాలు 3 అణాలు ఉండేది. ఈయనకి 12.5 రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చేవాళ్ళు. సరే, బాగానే జరుగుతోంది, ఈయనకి విపరీతమైన పేరు వచ్చింది, నవల్స్ విపరీతంగా రాస్తున్నారు, పెళ్ళయింది. ఆ రోజుల్లో ఈయన ప్రాముఖ్యత మద్రాసులో సినిమా వాళ్ళకు కూడా తెలిసింది. కన్నాంబ గారని ఒక నటి ఉండేవాళ్ళు. ఆవిడ హస్బెండ్ కడారు నాగభూషణం గారు. వాళ్ళకి రాజరాజేశ్వరి ఫిలిమ్స్ అని ఒక చిత్ర నిర్మాణ సంస్థ కూడా ఉండేది. వాళ్ళు కొవ్వలి గారిని మద్రాసు పిలిపించి వాళ్ళు తీస్తున్న సినిమా తల్లి ప్రేమకి మాటలు రాయించారు. ఈ విధంగా మనం చెప్తున్న రచయిత కూడా సినిమా పరిశ్రమతో సంబంధం ఉంది. సినిమా బాగా ఆడింది. కొవ్వలి గారు నవలలే కాదు, సినిమా మాటలు కూడా తేలిగ్గా రాస్తారని అందరికీ తెలిసింది. ఆ తర్వాత వాళ్ళు తీసిన సినిమా దక్షయజ్ఞం, దానికి సంభాషణలు రాయమన్నారు. కొవ్వలి గారు దానికి రాశారు. దాంట్లో ఎస్వి రంగారావు గారు, ఆయనకు బ్రహ్మాండమైన డైలాగులు ఉండాలి, ఎక్కువ డైలాగులు కావాలి, ఆయన బాగా చదువుతాడు అని, ఆయన సంభాషణ బాగుంటుంది అని ప్రొడ్యూసర్లు చెప్పారు. అయితే కొవ్వలి గారు చెప్పారు, అలా రాయకూడదండి, పాత్రకి సంబంధించి ఆయనకి పరిమితమైనటువంటి సంభాషణలు ఉండాలి అని. మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు ఎందుకు రాయరు అని వాళ్ళు ఈయనకి గట్టిగా మాట్లాడడం మొదలు పెడితే, అసలు మీ సినిమాకి నేను పని చేయను అని ఆయన పేపరు పుస్తకం అక్కడ విసిరి పరేసి బయటకు వచ్చారు. బయట రావడం అంటే రావడం రాజమండ్రి వచ్చేసారు మళ్ళీ. ఆ విధంగా ఆయన సినిమాల్లోకి వెళ్ళి 2 సినిమాలకు పనిచేసి వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చేసారు. దాదాపుగా ఆయన వారం రోజులకు పుస్తకం రాసేవాడు అనుకుంటాను. అలా రాస్తూ 400 నవళ్ళు అయిపోయినాయి. 25 ఏళ్ళు వచ్చేసరికి ఆయన భార్యకు ఒక ఆలోచన వచ్చింది. ఎవరో పబ్లిష్ చేస్తే మనకు ఎక్కువ లాభాలు రావట్లేదు, మనమే పబ్లిష్ చేసుకుందామని ఆయన కొవ్వలి బుక్ డిపో అని పెట్టి ఆయన నవలలు ఆయనే పబ్లిష్ చేసుకోవడం మొదలు పెట్టారు. పబ్లిష్ చేయడం ఒకటే కాదు, వాటిని అమ్మాలి కదా. అమ్మడానికని ఈయనే అందరి దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాల షాపులకు వెళ్ళి పుస్తకాలు వేసేవాళ్ళు. అయితే పుస్తకాలు వేసినప్పుడు నేనే రచయితని అని చెప్పుకుంటే బాగుండదు కదా. అందుకని నేను కొవ్వలి గారి బంధువుని, వాళ్ళ రిప్రజెంటేటివ్ అని చెప్పి పుస్తకాలు అమ్ముకునేవాళ్ళు. కానీ ఆయన వ్యాపారస్తుడు కాదు, వ్యాపారంలో ఉన్నటువంటి మెళకువలు తెలియవు. దాంతో ఆయన అప్పుల్లో పడ్డాడు, కానీ ఎక్కువ సంపాదించలేదు ఎన్ని పుస్తకాలు రాసినప్పటికీ. ఈ అప్పుడు రుణాలు పెరగడంతో ఎలాగైనా సంపాదించుకోవాలని ఆయనకు తెలిసిన రెండోది మద్రాసు ఉంది కదా, ఇంతకుముందు మద్రాసులో పనిచేసి వెళ్ళారుగా, అందుకని 1950లో భార్యని కొడుకుని తీసుకుని, 1.5 ఏడాది కొడుకుని తీసుకుని మద్రాసు వెళ్ళారు. మద్రాసు వెళ్ళేసరికి అక్కడ ఇంతకు ముందు ఈయన పనిచేసిన సినిమాలో ప్రొడక్షన్ మేనేజర్ గా ఉన్నాడు ఒక ఆయన పేరు డిఎల్ నారాయణ. ఆయన్ని కలుసుకుని చెప్పారు, నేను మళ్ళీ మద్రాసు వచ్చాను, సినిమాల్లో పనిచేయాలని ఉంది అని. ఆయన అప్పటికి దేవదాస్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఏది, నాగేశ్వరరావు సావిత్రి దేవదాస్ సినిమా ప్లాన్ చేస్తూ అది ఎందుకు ఆలస్యం అవుతోంది, హీరోయిన్లు మార్చుకుంటూ వస్తున్నారు. ఆ సమయంలోనే కొవ్వలి కనిపించేసరికి మీరు ఏదైనా కథ ఇస్తే కనుక సినిమా తీస్తానండి అని ఆ డిఎల్ నారాయణ చెప్పాడు. అప్పటికప్పుడు ఆయన మెత్తని దొంగ అని ఒక నవల రాసి చాలా స్పీడ్గా చాలా వేగంగా రాసేవాడట. రాసి డిఎల్ నారాయణకి ఇస్తే ఆయన శాంతి అనే పేరుతోటి సినిమా తీశారు. అది బాగానే ఆడింది. ఆ తర్వాత ఈ శాంతి సినిమా చూసి ఇంకొక ఆయన మా గోపి అనే సినిమాకి మాటలు రాసే అవకాశం ఇచ్చారు.
అది కూడా బాగా ఆడింది. మన సత్యనారాయణ, విలన్ సత్యనారాయణ గారు నటించిన మొట్టమొదటి సినిమా సిపాయి కూతురు, దానికి కూడా కథా మాటలు ఈయనే రాశాడు. ఈ విధంగా సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి, రాస్తున్నారు. కాకపోతే ఆయనలో ఉన్న ఒక బలహీనత ఏమిటంటే డబ్బులు సేవ్ చేసుకోవడం కానీ, ఆదా చేసుకోవడం కానీ, వాటిని పెట్టుబడి పెట్టుకోవడం కానీ, ఇలాంటి వాటిల్లో చాలా కొంచెం వెనకబడి ఉండేవాళ్ళు. రాయడము క్రియేటివిటీ సైడే కానీ ఫైనాన్షియల్ సైడ్ ఎక్కువగా చూసుకుంటూ ఉండేవాళ్ళు కాదు. కాకపోతే ఆయన శాంతి సినిమాకి వచ్చిన 1500 రూపాయలు పెట్టి వాళ్ళ ఆవిడ వెస్ట్ మాంబళంలో లక్ష్మీనారాయణ స్ట్రీట్ అనే చోట ఒక స్థలం కొన్నారు. ఆ తర్వాత ఈ మిగతా సినిమాలతో వచ్చేటటువంటి డబ్బులతోటి ఒక 2 గదులు ఇల్లు వేసుకున్నారు. ఒక ఇల్లు ఏర్పడింది, స్థలం ఏర్పడింది, అది ఆయన సినిమాల్లో సంపాదించుకుంది. ఈలోగా సంసారం బాగా పెరిగిపోయింది. ఆయనకి 9 మంది పిల్లలు పుట్టారు, అందులో 5 పోయారు, 4 పిల్లలు ఉన్నారు. సంసారం పెరగడం, సంపాదించిందంతానేమో ఇంటి కోసం పెట్టడం. సినిమాల్లో ఇంకొక విషయం ఏమిటి, లౌక్యం లేదు ఈయనకి. ఈయన వెళ్ళి సినిమాల్లో నాకు ఈ ఛాన్స్ కావాలి అని అడిగేవాళ్ళు కాదు. దాంతో సినిమాల్లో అవకాశాలు తగ్గడం, ఇటువైపు బాధలు పెరగడం, ఆర్థిక బాధలు పెరగడం, దాంతో ఎలాంటి స్థితి వచ్చిందంటే ఈయన నవలలు రాసి అన్ని సినిమాలు రాసిన ఆయనకి వాళ్ళ నాన్నగారు పోతే 1953లో ఆయన శవాన్ని కదిలించడానికి కూడా చేతులు డబ్బులు లేవట. ఒక 1000 రూపాయలు వడ్డీకి తీసుకొస్తే ఆ అప్పు తీర్చడానికి ఆయన 15 సంవత్సరాలు పట్టింది. అంత దారుణమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూలిపోయారు. అయితే అట్లా ఉన్నప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే జీవించడం కోసం నవలలు రాయాలి, ఆయన పిల్లల్ని పోషించడం కోసం, కుటుంబాన్ని పోషించడం కోసం నవలలు రాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ స్థితిలో కూడా ఆయన సృజనాత్మకతను కోల్పోకుండా, వేగం తగ్గకుండా నవలలు రాస్తూనే వచ్చారు. అంత వేగం ఉండబట్టే ఆయన 1001 నవలలు రాశారు. ఎలాంటి స్థితి వచ్చిందంటేనండి, ఆయన నవల రాశాక ఆ డబ్బులు వస్తే 4 రోజులు భోజనం చేసేవాళ్ళు. మళ్ళీ నవల రాసి ఆ పబ్లిషర్ డబ్బులు ఇచ్చే వరకు పస్తులు ఉండాల్సిందే. ఆ నవలకి మధ్యలో పిల్లలందరూ ఎదురు చూసేవాళ్ళట, నాన్నగారు ఎప్పుడు నవల పూర్తి చేస్తారు, ఎప్పుడు డబ్బులు వస్తాయి, ఎప్పుడు మళ్ళీ మనకు భోజనం దొరుకుతుంది అని. ఆ మధ్యలో ఏం చేసేవాళ్ళంటే నవల పబ్లిష్ అయినప్పుడు ఆయన పారితోషికమే కాకుండా ఈయన కొన్ని కాంప్లిమెంటరీ కాపీలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పెద్దబ్బాయి ఆ కాంప్లిమెంటరీ కాపీలు తీసుకుని ఆయన పానగల్ పార్క్ దగ్గర రాజకుమారి థియేటర్ దగ్గర ఆ పేవ్మెంట్ మీద నుంచుకుని ఆ ఒక్కొక్క పుస్తకం అమ్మేవాడట. ఆ పుస్తకం ఎంత, ఒక్కొక్కటి 30 పైసలు. 12 పుస్తకాలు అమ్మితే 3 రూపాయలు వచ్చాయి. ఆ 3 రూపాయలతోటి ఏవో వచ్చిన కూరగాయలు అవి కొనుక్కుని ఇంటికెళ్తే అవి వండుకొని తినేవాళ్ళు. మళ్ళీ నవల రాసే వరకు మళ్ళీ తెల్ల కాగితాలు కూడా కొనుక్కోవాలి అదే ఖర్చులో. మరికొన్నిసార్లు కూరగాయలు కొనడానికి కూడా డబ్బులు లేనప్పుడు ఏం చేసేవాళ్ళంటే పిండి మర దగ్గరికి వెళ్ళి, పిండి మర అంటే అన్ని రకాల పిండి వేస్తారు, దాంట్లో గోధుమ పిండి, మైదా పిండి, బియ్యం పిండి అవన్నీ వేసేసినప్పుడు ఆ కింద మర చుట్టూత ఒక పొరలాగా ఏర్పడుతుంది, అన్ని కలిపినటువంటిది. సాధారణంగా దాన్ని ఏం చేస్తారంటే వేస్ట్ అన్నమాట. అది ఆ వేస్ట్ ని తీసుకెళ్లి పశువులకి వేస్తారు. వీళ్ళ అబ్బాయి అక్కడికి వెళ్ళి అది పశువులకే అని చెప్పి అది కొని దాని ఇంటికి తీసుకొస్తే దాన్ని శుభ్రం చేసి వాళ్ళ అమ్మగారు అందరికీ ఏదో అంత రొట్టెలు చేసి పెట్టేవాళ్ళట. అంత దారుణమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఇది 25 సంవత్సరాలకి 400 నవలలు రాసిన కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు. ఇంత 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 చేస్తూ కూడా నవలలు రాసే స్పీడ్ మాత్రం తగ్గలేదు. ఆయన భయంకర్ అనే పేరుతో అద్భుతమైన సీరియల్స్ రాశారు. విషకన్య అనేటటువంటి జానపదం రాశారు. జగజ్జాణ అని 25 భాగాల సీరియల్ రాశారు. ఆ రోజుల్లో ఈయన సీరియల్ పత్రికలో వస్తుంది అంటే అభిమానులందరూ ఎంతో ఇదిగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. ఇన్న దారుణమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఏమైందంటే వాళ్ళ భార్యకి మతి చెల్లించింది. ఆమె 45వ ఏటకే ఆవిడకి మతి చెల్లించడంతో ఇంట్లో పిల్లలే వాళ్ళ ఆవిడని తల్లిలాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. పిల్లలు తల్లి అయ్యి ఆవిడ తల్లిని పిల్లలాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. ఆవిడ 48వ ఏట కన్ను మూసింది. కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు రాసే రచనల్లో వేగం తగ్గలేదు, రాస్తూనే ఉన్నారు ఆయన. భార్య చనిపోయింది, పిల్లలను పోషించడం. దాంతో ఆయన రాసిన 1001 నవల పేరు కవి భీమన్న. ఆయన ద్రాక్షారామ భీమేశ్వరుడు గురించి నవల రాశారు. వెళ్ళి నవల పూర్తి భీమేశ్వరుని దర్శించుకున్నాడు. దర్శించుకున్న మర్నాడు 1975 జూన్ 8వ తేదీన చనిపోయారు. అదండి కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి విలక్షణ రచయిత యొక్క జీవిత చరిత్ర. మళ్ళీ ఒకసారి చెప్తాను, కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు బ్రహ్మాండమైన రచయిత కాకపోవచ్చు, ఆయన చరిత్రలో నిలిచిపోయే రచనలు చేయకపోవచ్చు, ఆయన రచనల్లో అద్భుతమైనటువంటి సాహిత్య విలువలు లేకపోవచ్చు, కానీ
ఆ దశాబ్దాల్లో అంటే 1930, 40, 50, 60 ఆ దశాబ్దాల్లో ఎక్కువ మంది పాఠకుల్ని తయారు చేసినటువంటి ఘనత, ఎక్కువ మంది తెలుగు వారితోటి పుస్తకాలు చదివించడం అనే అలవాటు చేసినటువంటి ఘనత కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారికి ఖచ్చితంగా చెందుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలాంటి ఎంతో మంది చరిత్రలో ఎక్కువ మందికి తెలియని రచయితలు, విలక్షణమైనటువంటి రచయితలు సాహితీ సేవ చేశారండి. నిజంగా ఈయన చేసింది భాషా సేవ అనుకోవచ్చు. భాషని మామూలు స్థాయికి తీసుకొచ్చి అందరూ కూడా చదవటం అంటే భయం కాదు, మనందరము చదవచ్చు అనేటువంటి అలవాటు చేశాడు. ఈ 1001 నవలలు రాసిన కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గురించి చాలా మందికి తెలియకపోవడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అందుకే ఆయన గురించి మీకు పరిచయం చేయాలనిపించింది. అదండి ఈనాటి సాహితీ కౌముది కార్యక్రమం.